బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించినటువంటి కడియం శ్రీహరి గారి యొక్క మరి క్రాస్ ఎగ్జామినేషన్ లో చాలా వింత పరిస్థితులు, చాలా వింత సమాధానాలు చూస్తా ఉంటే మరి కడియం శ్రీహరి గారు మరి ఎంతో అపారమైనటువంటి రాజకీయ అనుభవం గల నాయకుడు, అనేక పదవులు అనుభవించినటువంటి నాయకుడు కడియం శ్రీహరి గారు. మరి వారి యొక్క మాటలకి బయట యొక్క తన చేతులకు పొంతనే లేకుండా, వారి మాటల్లో మరి స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా అయోమయంలో మరి సమాధానం చెప్తా ఉన్నాడు. పార్టీ ఫిరాయించి బుకాయింపులు చేస్తా ఉన్నాడు, లోపల బయటనేమో తుడగొడతా ఉన్నాడు, లోపలనేమో పిల్లాగా మారిపోయినాడు. అడ్వకేట్ అడిగే సమాధానానికి మరి చాలా మటుకు నాకు గుర్తు లేదు, మరి వయసు పైన పడ్డది కాబట్టి మతి మరపేమో ఎక్కువైపోయిందేమో అని చెప్పి మరి అర్థమవుతా ఉన్నది. మరి చాలా స్పష్టంగా మీ పైన 2 సంవత్సరాల నుంచి కూడా మరి పార్టీ ఫిరాయించరని చెప్పేసి పేపర్లలో, అనేక ప్రముఖ ఛానళ్లలో, సోషల్ మీడియాలో ప్రసారం అవుతా ఉన్నదని చెప్తే మరి వారికి ఏమని సమాధానం చెప్తా ఉన్నాడంటే అవన్నీ వాస్తవాలు కాదు కాబట్టి నేను వాటిపైన స్పందించలేని చెప్తా ఉన్నాడు. మరి మీ పైన పార్టీ ఫిరాయించరు కాబట్టి అనర్హత పిటిషన్ పడ్డది మీ పైన. దానిపైన మీ సమాధానం ఏంటంటే వారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేను పార్టీ మారినా అని చెప్పి అపోహలో ఉన్నారు కాబట్టి కేసు వేసారని చెప్పి సమాధానం చెప్తా ఉన్నారు కడియం శ్రీహరి గారు. అంటే కడియం శ్రీహరి యొక్క నిజ స్వరూపం ఈరోజు బయటపడ్డది. బయటనేమో కేసీఆర్ గారిని తిట్టుకుంటూ, కేసీఆర్ పైన నిందలు మోపుతూ, మా పార్టీ పైన బీఆర్ఎస్ పైన బురదలుతూ, లోపలనేమో నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి బుకాయిస్తాం చూస్తా ఉంటే ఇంత దిక్కుమాలిన దిగజారిన రాజకీయాలు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు చేయరు, కేవలం కడియం శ్రీహరి గారు చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇంత పచ్చి అబద్ధం. మరి మీరు దీపాదాక్షి మున్షి గారిని ముఖ్యమంత్రి గారి సమక్షంలో కలిశారంటే దీపాదాక్షి మున్షి గారు ఒకసారి నాకు తెలియదు అంటాడు, ఒక్కోసారి ఏమో నాకు తెలుసు అంటాడు. మరి ఈ పేపర్లో ఫోటో వచ్చింది అని అడిగితే ఈ మధ్యలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జనరేట్ చేసినటువంటి ఫోటో మాత్రం నాదే, కానీ ఇది నా నిజం కాదు అంటాడు. అయోమయ పరిస్థితిలో ఈరోజు కడియం శ్రీహరి గారి పరిస్థితి కనపడ్డది. ఇంత అనుభవం గడించిన నాయకుడికి ఇంత దిగజారి పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు, తనకు తాను రాజకీయంగా సమాధి కట్టుకున్నాడని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి పదే మరి అనేక కోర్టుల్లో కేసులు పడ్డాయంటే మా పార్టీ అధ్యక్షులు కానీ కార్యనిర్వాహక అధ్యక్షులు కానీ కేసు వేయలే కదా అని ఎందుకు స్పందించాలన్నప్పుడు సుప్రీంకోర్టు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు